ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 70వ రోజున శ్రీ నృసింహ పురాణంలో ఆ యొక్క మార్కండేయ మహర్షి సహస్రానీకుడనేటువంటి ఆ రాజునకు ఆ తదుపరి యొక్క అంశములను ఆ విష్ణుమూర్తి తెలిపినట్లుగా ప్రహ్లాదుడి యొక్క జననం, ఆ ప్రహ్లాదుడి యొక్క హరిభక్తి యొక్క విశేషమైనటువంటి అంశములను ఏ విధంగా తెలియజేశారని మనం ఈరోజు ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేసి తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సాంబభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. జ్వాలాభూవిలమాలోల క్రోధకారంజ భార్గవాః యోగానందక్షత్రపట పాతు మాం నవనారసింహమూర్తయే నమః. సహస్రానికునేటువంటి రాజు ఆ మార్కండేయ మహర్షిని ప్రశ్నిస్తున్నారు. గొప్ప బుద్ధిమంతుడు, అన్ని శాస్త్రములు తెలిసినటువంటి ఓ మార్కండేయ మహర్షి, నరసింహస్వామి వారి యొక్క అవతారం యొక్క ఆ పుట్టుక యొక్క ఆవిర్భావం యథాతథంగా మాకు తెలియజేయవలసింది ఓ పుణ్యాత్ముడా. అలాగే ప్రహ్లాదుడి యొక్క దివ్యమైనటువంటి చరిత్రను కూడా మాకు వివరించవలసింది అని ఆ రాజు మార్కండేయ మహర్షిని ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, ఓ మహాయోగి, ఓ మహాముని, నీ దయ వల్ల మేము ధన్యులమయ్యాము. అందుకనే పొందశక్యము కానటువంటి ఆ శ్రీహరి యొక్క కథ అనేటువంటి అమృతాన్ని త్రాగుచున్నాం అని ఆ సహస్రానీకుడు మార్కండేయ మహర్షితో మధురమైనటువంటి వాక్యాన్ని పలికాడంత. మార్కండేయ మహర్షి అంటున్నారు, పూర్వం తపస్సు చేయడానికి హిరణ్యకశిపుడు అరణ్యానికి వెళుతూ ఉండగా దిక్కులు తగలబడట, భూమి కంపించడం వంటి శకునములు ఏర్పడ్డాయి. అందువల్ల బంధువులు, సేవకులు అందరూ కూడా అతని యొక్క యోగక్షేమం కోసం వెళ్ళవద్దు అని సలహా ఇచ్చారు, అడ్డగించారు. రాజా, శకునములు అనుకూలంగా లేవు, వీటి వల్ల మంచి ఫలితం ఉండదు. నీకు ముల్లోకములకు కూడా ఇప్పుడు రాజుని, దేవతలందరినీ కూడా జయించావు, నీకు ఎటువంటి భయం లేదు కదా. అటువంటిప్పుడు నీకు ఇప్పుడు తపస్సు చేయవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఆలోచించి చూడగా ప్రయోజనమే కూడా నీకు కనిపించడం లేదు. ఎవరికైతే కోరికలు తీరవో అలా కోరికలు తీరనటువంటి వాడు తపస్సు చేస్తాడని వారు ఎన్ని విధములుగా నివారించినా ఆ హిరణ్యకశిపుడు గర్వం చేత బలమెక్కి అజ్ఞాని అయి మృత్యువుని తానే ఆహ్వానించుకుంటూ 2-3 మిత్రులతో కలిసి తపస్సు చేయడానికి కైలాస శిఖరానికి బయలుదేరి వెళ్ళాడు. అతడు అక్కడ మిక్కిలి కఠినమైనటువంటి తపస్సును ప్రారంభించాడు. అప్పుడు అతని కారణంగా బ్రహ్మకు పెద్ద చింత పట్టుకుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ రాక్షసుడు యొక్క తపస్సును ఎలా మాన్పింపజేయాలి? ఇతను తపస్సును ఎలా మానేస్తాడని విచారిస్తూ ఉండగా అతడికి నారద మహర్షి రానే వచ్చాడు. బ్రహ్మకు నమస్కరించి ఇలా అంటున్నాడు, ఓ తండ్రి, నారాయణుని ఆశ్రయించినటువంటి వాడు కదా నువ్వు, ఎప్పుడు కూడా ఎందుకు విచారిస్తున్నావు? గోవిందుని నీ మనస్సులో ధ్యానించేటువంటి వారికి, అలా గోవిందుని యొక్క నామాన్ని స్మరించేటువంటి వారికి ఏ విధమైనటువంటి చింత ఉండదు, విచారించేటువంటి అవసరం కూడా లేదు. రాక్షసుల యొక్క తపస్సును నేను మాన్పిస్తాను. జగత్ప్రభు అయినటువంటి నారాయణుడే దీనికి తగినటువంటి ఉపాయాన్ని ఇస్తాడు అని చెప్పాడు. అంతలో మార్కండేయ మహర్షి అంటున్నారు, అలా పలికినటువంటి ఆ నారద మహర్షి తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. హృదయంలో వాసుదేవుడిని స్మరించుకున్నాడు. నారదుడు పర్వతముతో కలిసి వెళ్ళిపోయాడు. అలా మునులిద్దరూ కూడా ఒక పిచ్చుక పక్షి రూపంలో కైలాస పర్వతంపై ఉన్నటువంటి హిరణ్యకశిపుడికి వచ్చారు. ఆ రాక్షసుడు యొక్క మిత్రులతో నివసిస్తూ ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడ స్నానం చేసి నారదుడు చెట్టు కొమ్మపై కూర్చుని రాక్షసుడు వినేటట్టుగా బిగ్గరగా భగవన్ నామాన్ని పలుకుతూ బిగ్గరగా ఆ నామాన్ని స్మరిస్తూ ఉన్నాడు. అలా బుద్ధిశాలి అయినటువంటి నారదుడు ఓం నమో
అనేటువంటి ఆ మంత్రాన్ని దగ్గరగా 3 సార్లు పలికాడు. అంత అంటున్నాడు మార్కండేయ మహర్షి ఆ సహస్రానికి ఉండేటువంటి రాజుతో, ఓ రాజా, పిచ్చుక ప్రేమతో చేసినటువంటి ఆ యొక్క నామ సంకీర్తన విన్నటువంటి ఆ హిరణ్యకశిపుడు క్రోధావేశంతో కోపించాడు. ధనస్సును ఎక్కుపెట్టి తన బాణాన్ని సంధించి ఆ పిచ్చుకల మీదకి విడిచాడు. అలా విడవబోయేసరికి 2 కూడా పారిపోయాయి. దాంతో అతడు కోపం ఇంకా ఎక్కువై అప్పుడు తన యొక్క ఆశ్రమాన్ని విడిచి పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అతని భార్య కాయాదు అందగత్త, ఆమె ఋతుస్నానం చేయడం జరిగింది. అలా రాత్రి కూడా వారిద్దరూ కూడా ఆ రాక్షస రాజుతోటి, స్వామి మీరు తపస్సుకు వెళ్ళేటప్పుడు 10,000 సంవత్సరాలు పడుతుందని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇంత త్వరగా వచ్చేసారేమిటి? మీ వ్రతాన్ని ఎందుకు విడవలసి వచ్చింది? ఎందుకు విడిచిపెట్టారు? ఓ స్వామి రాక్షసరాజా, నేను ప్రేమతో ఈ మాటను మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి నాకు నీ యథార్థమైనటువంటి విషయం అంతా కూడా చెప్పండి అని అతని భార్య ఆ రాక్షసరాజుని ప్రార్థించింది. అంటే హిరణ్యకశిపుడు అంటున్నాడు, సుందరి నీకు యథార్థమంతా చెబుతున్నాను, నా వ్రతభంగానికి కారణమైనటువంటి ఆ మాట నా కోపాన్ని రెచ్చగొట్టేటువంటిది, అది దేవతలకు ఆనందమును కలిగించేటువంటిది. ఓ దేవి, కైలాస శిఖరం మీద ఆనందకరమైనటువంటి ఒక వనం ఉంది. అక్కడ 2 పక్షులు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంగళప్రదమైనటువంటి మధురమైనటువంటి ఆ శుభవాక్కును పలుకుతున్నాయి. అలా 2-3 సార్లు అలా పలకడం చేత నాకు మిక్కిలి క్రోధం కలిగింది, కోపం కలిగింది. ధనుస్సులో బాణం తొడిగి విడిచేలోగా 2 పక్షులు కూడా భయపడి మనకు చోటకి పారిపోయాయి. భవిష్యత్తు బలం చేత నేను కూడా వ్రతాన్ని విడిచిపెట్టి అక్కడిని నిష్క్రమించి వచ్చేశాను అని తన భార్యకు ఆ వృత్తాంతమంతా కూడా తెలియజేశాడు. అంచేత ఈ రోజున ఆ హిరణ్యకశిపుడు తన భార్యకు తెలిసినటువంటి విషయం తెలిసిన తర్వాత మార్కండేయుడు తిరిగి మరలా అంటున్నాడు, ఇలా పలుకుతుండగా అతనికి వీర్యము స్ఖలించింది. అలా ఋతుకాలం ప్రాప్తించడం చేత భార్య గర్భవతిగా అయింది. గర్భంలో పెరుగుతూ ఉన్నటువంటి శిశువు నారదుడు ఉపదేశించడం వల్ల అతను ఆగర్భ వైష్ణవుడైనాడు, విష్ణు భక్తి కలిగింది. ఆ విషయములన్నీ కూడా నీకు తిరిగి చెప్తాను, శ్రద్ధగా వినమని మార్కండేయ మహర్షి ఆ రాజును తెలియజేశాడని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. ప్రహ్లాదుడి యొక్క పుట్టుక ఆ విషయములన్నీ కూడా ఆ నృసింహస్వామి వారి అనుగ్రహం చేత ఆగర్భ వైష్ణవుడైనటువంటి ఆ ప్రహ్లాదు గురించి రాబోయేటువంటి రోజు మనం తెలుసుకుంటాం. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. హిరణ్యకశిపుం యస్య కోపాగ్నం శరభాజితః సర్వాంతర్యామినే శ్రీమన్నృసింహాయ మంగళం. జయ జయ లక్ష్మీ నృసింహాయ మంగళం. జయ జయ లక్ష్మీ నృసింహాయ దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.